ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. చీరాల వైసీపీ టికెట్ దక్కకపోవడంతో కొన్నాళ్లుగా పార్టీపై గుర్రుగా ఉన్న ఆమంచి నేడు పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. టికెట్ ఆశించి భంగపాటుకు గురైన వివిధ పార్టీలకు చెందిన నేతలంతా పక్కదారి చూస్తున్నారు. ఆమంచి రాజీనామాతో చీరాలలో రాజకీయాలు మారనున్నాయి. బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీకి అయితే షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేశారు. రాజీనామాకు గల కారణాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి, ఆమంచి భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతోంది? కాంగ్రెస్ లో చేరతారంటున్నారు, ఎప్పుడు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి? బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 9 ఆయన ఇటు కాంగ్రెస్ పార్టీ తీర్థం కూర్చున్నారు. ఈ మొత్తానికి ఈయన చీరాల టికెట్ ఇటు వైసీపీ టికెట్ ఆశించారు. అయితే ఈ చివరి నిమిషంలో కూడా అయితే లేట్ గా ఇచ్చేసి కర్ణం వెంకటేశ్వర అక్కడ స్థానికంగా ఆయనకి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా అయితే ఆమంచి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. ఈసారి ఆయన ఇటు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి ఆయన రంగం సిద్ధం చేశారు. ఆయన ఒక 2 నెలల నుంచి కూడా ఆయన ఇప్పటికే ఆయన అనుచరులతో కూడా మొత్తం కూడా అయితే సమావేశాలు నిర్వహించి ఆయన అనుచరులతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి వెళ్తూ కూడా మొత్తం కూడా అయితే ఒక సమాచారం ఇచ్చారు. మొత్తానికి ఈ నెల 9వ తారీఖున కాంగ్రెస్ పార్టీకి జాయిన్ కావడానికి కూడా అయితే సిద్ధం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జయరాం.